ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సదైవీం సంపదమాప్నోతి. మానవ జీవితమునందు ప్రతి మనిషికి సంపద చాలా అవసరం. అనేక రకాలుగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఎంత ప్రయత్నము చేసినప్పటికీ కూడా పూర్తిగా ఒక సంపద అందక సమయానికి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అనేక సమస్యలు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే భగవంతుడు ఒక్కొక్కసారి చాలా గొప్ప గొప్ప వరాలు మనకు అందిస్తూ ఉంటాడు. ఆ అందించినటువంటి వరం ఏ పర్వదినాన్ని మనకు అందిస్తారు, ఆ పర్వదినాన్ని మనం గుర్తించటం యోగం. కానీ ఆ గుర్తించటం అనేటువంటిది అంత తేలికైన విషయం కాదు. అది గుర్తించి ఆ రోజునాడు చేయవలసినటువంటి విధానం ఏదైతే భగవంతుడికి ఉంటుందో ఆ విధానాన్ని అనుసరించినట్లయితే ఖచ్చితంగా సంపద అనేటువంటిది నిరవధికంగా శుక్లపక్షంలో చంద్రుని వలె వృద్ధి కలుగుతూ ఉంటుంది. అది ఇప్పుడు మనకు నరక చతుర్దశి రోజునాడు ఆ యోగం సంప్రాప్తమైనది. సకల సౌఖ్యాలు, సకల సౌభాగ్యాలతో నిండి ఉండాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అందరికీ కూడా ఆ ఒక్క చక్కటి యోగాన్ని అందుకోవడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయగలరు. ఇప్పుడు విషయం ఏమిటి అంటే, నరక చతుర్దశి రోజు నాడు సాయం సమయమునందు ఇంట్లో చక్కగా దీపాలు పెట్టండి, దీపారాధనలు చేయండి. విశేషంగా ఎన్ని చేసినప్పటికీ కూడా అదొక విధానంగా ఉండేటువంటి ఆనందము. అయితే వైదిక విధానంలో నరక చతుర్దశి అనగా మనకున్నటువంటి నరక యాతనలన్నిటిని కూడా దూరం చేసి సంతోషంగా పండగ చేసుకునేటువంటి పర్వదినం నరక చతుర్దశి. ఆ నరక చతుర్దశి రోజు నాడు ప్రతి ఇంట్లో కూడా రాగి, ఇత్తడి, వెండి, బంగారమైన ఇబ్బంది లేదు, కానీ శుభమే. మట్టి పాత్రైనా మీరు పెట్టవచ్చు, కానీ స్టీలు, అల్యూమినియం, ప్లాస్టిక్ అనేటువంటిది వాడకుండా సాధ్యమైనంత వరకు ఒక 8 గ్లాసులు తీసుకొని త్రికోణాకారం, ఇలా వస్తుంది త్రికోణాకారం. ఆ త్రికోణాకారంగా పసుపుతో ముగ్గు వేసి మధ్యలో కుంకుమ వేసి 8 గ్లాసుల నిండా కూడా రాళ్ల ఉప్పు, ఆ రాళ్ల ఉప్పు వేసి 8 గ్లాసుల నిండా మన ఇంట్లో దేవుడి మందిరం ఉంటుంది. ఆ మందిరానికి ముందు ఒక పీట వేసుకోండి, లేదా ఒక టవల్ వేసుకోండి. దాని మీద ముగ్గు వేసి 8 గ్లాసులని పెట్టండి. చక్కగా అష్టకోణముగా 8 గ్లాసులని పెట్టిన తర్వాత ఆ 8 గ్లాసులకి ముందు పంచకోణంతో ముగ్గు వేయండి. స్టార్ లాగా వస్తుంది పంచకోణము అంటే. ఆ స్టార్ లాగా ముగ్గు వేసి చక్కగా 8 ప్రమిదలు లేదా 8 కుందులు పెట్టి దీపారాధన చేయండి. దీపారాధన చేసిన పిదప ప్రతి ఒక్క జ్యోతి దగ్గర, అంటే మనం ఎక్కడైతే కనుక ఒక గ్లాసులో ఉప్పు వేసి పెడతామో ఆ ఉప్పు మీద ఒక పుష్పం పెట్టి లలితా సహస్రనామములో చెప్పబడినటువంటి శ్లోకం చతుషష్ట్యుపచారాఢ్య చతుషష్టి కళామయీ మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత, ఈ శ్లోకం తీసుకొని అష్టలక్షములుగా 8 గ్లాసులలో ఉప్పు వేసి పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క గ్లాసు మీద 8 సార్లు చతుషష్ట్యుపచారాఢ్య చతుషష్టి కళామయీ మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత అనేటువంటి శ్లోకంతో చక్కగా అక్షతలతో
పసుపు కుంకుమతో కలిసి అర్చన చేయండి. అర్చన చేసిన అనంతరం ఒక కొబ్బరికాయ కొట్టి ప్రధానంగా తేనె అలాగే తోక మిరియాలు అని దొరుకుతాయి మనకు. ఆ ఒక్క తేనె తోక మిరియాలు రెండూ తీసుకొని ఒక చిన్న కప్పు లాంటిది తీసుకొని అందులో తోక మిరియాలు, దాని మీద తేనె, మళ్ళీ దాని మీద 2 తోక మిరియాలు వేసి ఒక కొబ్బరికాయ, విప్ప పువ్వు, తేనె కలిపి నివేదనగా పెట్టండి అమ్మవారికి. అమ్మవారికి నివేదన పెట్టిన అనంతరం చక్కగా హారతులు కూడా ఇచ్చేసి పిదప ఆ ఒక్క విప్ప పువ్వు, తేనె అనేటువంటిది మీరు ప్రసాదంగా స్వీకరించి, కొబ్బరికాయ కొడుతూ కొబ్బరికాయ స్వీకరించి ప్రసాదంగా తేనెతో కలిపినటువంటి తోక మిరియాలు ఏవైతే ఉన్నాయో వాటికి పైన ఒక మూత లాంటిది పెట్టి కింద ఒక ప్లేట్లో పెట్టి మీ బీర్వాలో పెట్టుకుంటే దాన్ని. తద్వారా ఇది నిజమా అని ఆలోచించే ప్రయత్నం చేస్తే మనం ఆలోచన దగ్గరే ఆగిపోతాము. ఒక్కసారి ఆచరణలోకి కనుక తీసుకువచ్చినట్లయితే అందులో ఎంత నిజమున్నది అనేటువంటిది మనం అనుభవ రూపంలో చూడగలుగుతాము. కనుక భగవంతుడిచ్చేటువంటి వరాలు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, దురదృష్టం 24 గంటలు తలుపు కొడుతూనే ఉంటుంది, అదృష్టం అనేటువంటిది ఒక్కసారి తలుపు తడుతుంది, అప్పుడు మనం తలుపు తీయటానికి ఉద్యుక్తులై ఉండాలి అని. అటువంటి మహాపర్వదినం రేపు నరక చతుర్దశి రోజు నాడు మనకు సంప్రాప్తం కానున్నది. చక్కగా ఆ విధానాన్ని అనుసరించిన పిదప గ్లాసుల్లో వేసినటువంటి ఉప్పు ఏదైతే ఉంటుందో ఆ ఉప్పు పైభాగం వరకు మీరు అర్చన చేసింది కదా, ఆ పైభాగం వరకు తీసుకొని మొత్తం మరొక గ్లాసులో, మొత్తం 8 కూడా ఉప్పు తీసుకొని మరొక గ్లాసులో వేయండి. వేసిన తర్వాత మీ ఇంట్లో దేవుడి గుట్లో ఒక పక్కన ప్లేట్ పెట్టి ఆ ఉప్పు గ్లాస్ ఏదైతే ఉంటుందో అది అక్కడ పెట్టండి. మిగిలినటువంటి ఉప్పు ఏదైతే ఉంటుందో అదంతా కూడా కాసి నీరు తీసుకొని నీటిలో వేసేసేయండి. మొత్తం నీటిలో వేసేసిన తర్వాత ఇంటికి పూర్వ దిగ్భాగం అనగా తూర్పు దిక్కున ఒక పక్కకి పెట్టండి. ఆ ఉప్పు కరిగిపోయే వరకు పెట్టండి. అదొక్కసారి 1 రోజులో కరిగిందా 2 రోజుల్లో కరిగిందా అనేటువంటి విషయాన్ని కూడా చూసుకోండి. అది ఎంత తొందరగా కరిగిపోయిందో అంత తొందరగా మనకు సంపదలు వృద్ధి కలుగుతున్నాయి అని ఒకటి. అలాగే అది కరిగిపోయే విధానం ఎంత తొందరగా అయితే ఉంటుందో అదే రీతిలో మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా నెగిటివ్ ఉన్నది అంటే ఆ నెగిటివ్ని మొత్తం కూడా అది తీసేసుకుంటుంది. ఇంటి ప్రాగ్భాగం అనగా పూర్వ దిక్కు, తూర్పు దిక్కుకి అది పూర్తిగా కరిగిపోయిన తర్వాత అక్కడ గడ్డిలోనో మొక్కలోనో పోసేసింది ఆ నీరు. ఈ ఒక్క చిన్న ప్రక్రియ నరక చతుర్దశి రోజు నాడు మీరందరూ కనుక చేసినట్లయితే రోజులలోనే మీరు ఏదైతే మానసికంగా, శారీరకంగా, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో అందులో నుంచి ఎలా అయితే కనుక మబ్బులు వీడి సూర్యుడు ప్రకాశించడం మనం చూస్తూ ఉంటాము. ఒక్కోసారి మేఘాలు కమ్మేస్తాయి ఆకాశాన్ని, అప్పుడు సూర్యుడు మనకు కనిపించడు. ఎలా అయితే కనుక ఆ మేఘాలు తొలగిపోతే సూర్యుడు ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటాడో ఆ విధానంలో కుటుంబంలో కమ్మేసినటువంటి అనాచార విధానం, అస్పృశ్య దోష విధానాలు ఎన్నైతే ఉంటాయో అన్నిట్లోనే కూడా ఆ ఒక్క ఉప్పు కరిగించేస్తుంది. ఈ ఒక్క ప్రక్రియను మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు కలిగినటువంటి ఒక ఆనంద యోగం, శుభయోగం ఏదైతే ఉంటుందో అది మీ తర్వాత మీరు 100 మందికి చెప్పుకునేటువంటి స్థితి భగవంతుడు మీకు ఏర్పాటు చేస్తాడు. కనుక ఈ ఒక్క పర్వదినాన్ని ఎవ్వరూ కూడా వదులుకోకుండా చక్కగా ఆ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ ఒక్క చిన్న విధానాన్ని అనుసరించి అందరూ కూడా సకల సౌభాగ్యవంతులుగా అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సర్వే జనాః సుఖినో భవంతు.